అందరికీ అతడే కావాలి. అతను ఉన్నాడంటే చాలు ప్రాజెక్ట్ రేంజ్ పెరిగినట్లే. అతను ఒప్పుకున్నాడంటే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే. అతగాడు ఎంచుకుంటున్న సినిమాలు కూడా అలాగే ఉంటాయి. కాదు ఎగబడి సినిమాలు వస్తూ ఉంటాయి. మరి ఇంతకీ ఎవరు అతగాడు? కొందరు యాక్టర్స్ ఉంటారు, కనిపించేది కాసేపైనా స్క్రీన్ పై తనదైన సిగ్నేచర్ చేసి వెళ్తారు. అలా అరుదుగా కనిపించే వాళ్లలో ఒకరు ఫహద్ ఫాసిల్. విక్రమ్ సినిమాలో మెరిసి లేటెస్ట్ గా పుష్ప ఫ్రాంచైజీలో షెకావతిగా అలరించిన ఈ మల్లువుడ్ టాలెంటెడ్ చుట్టూ మేకర్స్ ఇప్పుడు క్యూ కడుతున్నారు. మొన్నటికి మొన్న పూరి, విజయ్లా బెగ్గ సినిమాలో నటిస్తున్నాడన్న వార్తలు మరొక ముందే ఇప్పుడు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేశాడట. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే బాలకృష్ణ నటిస్తున్నాడన్న రూమర్స్ చక్కర్లు కొట్టినా మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అయితే తాజాగా రజనీతో పాటు ఫహద్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని కాలీవుడ్ మీడియా కోడైకొస్తుంది. ఇక ఫహద్, రజనీ గత చిత్రం వెట్టయంలో తళుక్కుమన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ గాను లేక మొదటి భాగంలో రజనీకాంత్ కొడుకు చనిపోయాడు కాబట్టి అతని స్థానంలో వచ్చే దత్తపుత్రుడా అనే క్లారిటీ ఇంకా రావాల్సిందే. ఇక కోడలు, మనవడు ఒంటరివారయ్యారు కాబట్టి భర్త స్థానాన్ని భర్తీ చేసేందుకు దళపతి తరహాలో ఫహద్ ఫాసిల్ ఎంట్రీని నెల్సన్ ఏమైనా ప్లాన్ చేశాడా చూడాలి మరి. ఇక ఫహద్ ఉంటే చాలు సినిమా రేంజ్ పెరిగిపోతున్నట్టు మేకర్స్ క్యూ కడుతుండటంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేస్తున్నాడట ఈ వెస్టైల్ యాక్టర్. చూడాలి మరి రాబోయే ఇంకెన్ని సినిమాల్లో ఈ టాలెంటెడ్ తలుక్కుమంటాడో. For more videos like this, subscribe Big TV channel.